సార్ రవి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, మన బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జనరల్ బడ్జెట్ ఉంటుంది, కామన్గా ఎలక్షన్కి ముందు జరిగేదాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటూ ఉంటారు. సో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మనం అది ఎవరికి, మధ్యతరగతి వారికి లాభమా, ఉన్నత వర్గాలకు లాభమా, మనం దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు? అంటే మీ పరిభాషలో ఎట్లా చూడవచ్చు అంటారు దీన్ని మనం? అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టాల్సింది కాస్త ఏదో ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టబోతున్నామన్న సంకేతాలు ఇచ్చి విమర్శలు వచ్చాక వెనక్కు తగ్గారు నరేంద్ర మోడీ గారు. స్వయంగా ప్రధానమంత్రి మేము పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ అని చెప్పిన తర్వాతే విమర్శలు సర్దుమణిగాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క స్వయంకృతం. సరే, ఒత్తిడి వల్ల తలవగి తాత్కాలిక బడ్జెట్ అని చెప్పినప్పటికీ బడ్జెట్ యొక్క లక్షణాలు మటుకు పూర్తి స్థాయి బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా రెచ్చిపోయి మరీ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కీలకమైన మౌలికమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా తాత్కాలిక బడ్జెట్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ఉదాహరణకు ఆదాయ పన్ను మొత్తాన్ని కూడా తగ్గించడం, 5 లక్షలకు మేము తగ్గిస్తామని వాళ్ళు చెప్పిన విషయం కానీ, ఇంకా కొన్ని అంశాల్లో కీలకమైన నిర్ణయాలు. రైతులకి 6,000 రూపాయలు రైతులకి ఐ విల్ కమ్ టు దట్. అందుకని స్వభావరీత్యా చూసినప్పుడు తాత్కాలిక బడ్జెట్లో పాటించాల్సిన పరిమితులు దీంట్లో పాటించలేదు. హెవీ కమిట్మెంట్స్, ఈవెన్ ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు సూత్రాన్ని కూడా వీళ్ళు అధిగమించేసి వాగ్దానాలు చేశారు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నప్పటికీ ఇది బడ్జెట్ ఫర్ ఓట్స్ అని చాలామంది అన్నట్టుగా ఓట్ల కోసం వాళ్ళు చేసినవి. ఖచ్చితంగా ఇది ఎన్నికల సంవత్సరంలో పెట్టింది. ఎన్నికల బడ్జెట్ కాక ఇంకేమవుతుంది చెప్పండి? ఎన్నికల సంవత్సరంలో ఎన్నికల దృష్టి లేకుండా మీకు నాకు తెలిసిన విషయం నరేంద్ర మోడీ గారికి, పీయూష్ గోయల్కు, అరుణ్ జైట్లీకి తెలియదా? అందుకని ఎన్నికల సంవత్సరంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. మోడీ మీద ఒక 3 రాష్ట్రాలు ఇప్పటికే పోయాయి. చాలా ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ప్రత్యేక హోదా మీద వ్యతిరేకత ఉంది. సో ఇవన్నీ అధిగమించడానికి కొన్ని పాచికలు, కొన్ని అస్త్రాలు, కొన్ని తాయిలాలు వాళ్ళు ప్రయోగించారన్నది నిజం. అవి మంచివా కాదా అంటే ప్రజలకు మేలు చేసే ఏదైనా మంచిదే. ఇప్పుడు తెలంగాణలో, ఒరిస్సాలో రైతు బంధు ఇట్లాంటివి అమలు జరుగుతున్నాయి. ఇందులో రైతులకు మేము 6,000 ఇస్తామన్నారు. అనడం బాగానే ఉంది, కానీ దఫాల వారీగా ఒక దఫా ఇచ్చేసరికి ఎన్నికలు వచ్చేస్తాయి. అసలు ఒక దఫా బట్వాడా అవుతుందో లేదో కూడా తెలీదు. ఈ లోపల నోటిఫికేషన్ వస్తే అది కూడా ఒక సమస్య. మూడవది, దేశంలో ఉన్న రైతాంగ సంక్షోభంతో, వ్యవసాయ సంక్షోభంతో పోలిస్తే 6,000 చాలా తక్కువ. ఎవరో అన్నట్టుగా ఒక దఫా 2,000 అనుకుంటే ఒక డిపిఏ బస్తానే 1,200 రూపాయలు అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ కూడా అన్నారు. అందుకని చాలా తక్కువ, టూ లిటిల్ టూ లేట్ అన్నారు. సో అంటే ఊరట కలిగించే అంశం కాదంటారు మీరు? అంటే రైతులకు ఏదైతే 6,000 సంవత్సరానికి అంటున్నారు, అంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినట్టుగా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తాం అన్నట్టు కాకుండా ఇప్పటివరకున్న, అంటే టెక్నికల్గా పూర్తిగా చెప్పలేదు వాళ్ళు. ఎకరానికి 4,000 నుంచి దాన్ని 5,000 కూడా పెంచారు. ఇప్పుడు 10,000 ఇస్తాం అంటున్నారు. అది ఎకరానికి. వీళ్ళు అట్లా కాదు, 5 ఎకరాల లోపు రైతులందరికీ గుండు గుత్తగా మేము లోపు ఉన్న వాళ్ళకి 6,000 3 దఫాలుగా ఇస్తా ఉన్నారు. అది క్లారిటీ ఇవ్వలేదు సార్. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 6,000 ఉంది. అది పూర్తి ఎకరానికైనా ఎక్కడ చెప్పలేదు, ఎకరానికైనా ఎక్కడ చెప్పలేదు. 6,000 అన్నారు. కాబట్టి ఆ తెలంగాణ కంటే ఆ విషయంలో మెరుగు. వీళ్ళు ధనిక రైతులకు లక్షల్లో కూడా ఇచ్చారు. వాళ్ళు 5 ఎకరాలకు పరిమితం చేశారు. కానీ ఎకరాల లెక్క అక్కడ తీసుకోలేదు. అందువల్ల రైతులకు సంబంధించి ఏదైనా ఉపశమనమే అంటే కొంచెం ఉపశమనమే, కానీ వాళ్ళ మీద ఉన్న సమస్యలు వీటితో పోలిస్తే చాలా తక్కువ. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, జైతే ఘోష్ సిఫార్సు చాలా ఉన్నాయి. చిన్నవే అవి. ముఖ్యంగా వాళ్ళ గిట్టుబాటు ధర కావాలి, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కావాలి. ఈ విషయాల్లో నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా ఈ 6,000 ఇవ్వడం, అది కూడా 3 దఫాలుగా ఇవ్వడం అన్నది అది కంటి తుడుపో ఎన్నికల తుడుపుగానో అది పనికి వస్తుంది తప్ప సమస్యకు అది పరిష్కారం అయితే కాదు. అదే కనీసమైన గణనీయమైన పరిష్కారం కూడా కాదు. ఇక మధ్యతరగతికి సంబంధించి 5 లక్షల రూపాయలు మినహాయింపు అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఇంతకాలం ఎందుకు అమలు చేయలేదు తెలియదు. 5 ఏళ్ళు ఆగాల్సి వచ్చిందా? ఇది 90 ఏళ్ళ నుంచి వింటున్నాను నేను జర్నలిస్ట్గా. ప్రతి బడ్జెట్ వచ్చేటప్పుడు ఆదాయ పన్ను పరిమితి పెంచుతారా అనే ఒక చర్చ జరిగేది. అందుకని అంటే ఎట్లా దాన్ని మీరు సమర్థిస్తారు సార్? అంటే దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో దాదాపుగా 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళు దాదాపుగా కట్టే వాళ్ళలో 50% అబోవ్ ఉంటారు. మరి అది ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా, లేదా ఇది కరెక్టే అని మీరు అంటారు? వాళ్ళ ఆదాయాలకు పడే గండితో పోలిస్తే 5 లక్షల రూపాయల వాళ్ళకు మినహాయింపడం ఏమీ తప్పు కాదు. 5 లక్షలు అంటే 40,000 రూపాయలు నెలకు 40,000-42,000 వచ్చేవాళ్ళు 40,000 ఇంటి అద్దె, వాడు పాల బిల్లు, పిల్లలు. ఆ రకంగా చూస్తే కరెక్టే సార్. దేశంలో ఏంటంటే ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయి. మొదట ఉన్నటువంటి 9 మంది గుత్తాధిపతులు 52% సంపద. అంటే 52% దగ్గర ఎంత డబ్బు ఉందో ఈ 9 మంది దగ్గర అంత డబ్బు ఉంది.
రోజు రోజుకి అంతరాలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు మధ్యతరగతికి ఊరట ఇవ్వడంలో ఏం ఆశ్చర్యం లేదు. ఈ 5 లక్షల లోపు కాదు, 3 లక్షల లోపు కూడా చాలామంది ఉంటారు. 2.5 లక్షలే కదా ఇది వరకు ఉంది. కాబట్టి ఆ పెంపుదల పూర్తిగా సమర్థనీయం. కానీ ఇతర అంశాలు ఏం మార్చలేదు, అది కూడా గమనించాలి మనం. కాబట్టి ఇతర డిడక్షన్స్, ఇతర రూల్స్ వాళ్ళు ఏం మార్చలేదు కాబట్టే ఇది 10 లక్షల దాకా కూడా వస్తుందని మంత్రి ఏవేవో లెక్కలు చెప్తున్నారు. అంటే 10 లక్షల వరకు చేయడం న్యాయం అనే భావం కూడా వాళ్ళలో ఉన్నట్టుగా ఉంది. 5 లక్షలు అనేది ఈ రోజుల్లో ఆదాయమే కాకుండా పోతుంది. ఏది ఇంకోవైపున సహస్ర కోటీశ్వర్ల పెంపుదలతో చూసినప్పుడు 30,000 వచ్చేవాడు కనీసం వాడు తిండికి సరిపోతుందేమో అనే పరిస్థితి ఉంది. అందుకని దాంట్లో ఏం పొరపాటు లేదు. కానీ ఇంత ఆలస్యం ఎందుకు చేశారు, అది కూడా ఎన్నికల సంవత్సరంలో చేశారనే మాట మటుకు ఉంటుంది. చేసింది అంతే కాబట్టి అది ఉంటుంది. మూడోది, దీనికి కావాల్సిన కేటాయింపులు రైతులకు కానీ ఈ భర్తీకి కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకేం అధికారం లేదే. ఈ ప్రభుత్వం 2 నెలల తర్వాత మారిపోతుంది, ఎన్నికలు వచ్చేస్తాయి మేలో. అప్పుడు ఏమవుతుంది, మారకుండా మేమే వస్తామని నమ్మకం వీళ్ళకు ఉంటే అప్పుడు చేసి ఉండాలి, అప్పుడు ప్రణాళికలో చెప్పాలి. సో బీజేపీ ఎన్నికల ప్రణాళికలో చెప్పాల్సిన అంశాలు ఈ బడ్జెట్లో అమలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు తంటాలు పడుతున్నారనేది. అది ఇదివరకు కాంగ్రెస్ కూడా చేసింది, చాలా ప్రభుత్వాలు. కేసీఆర్ రైతు బంధు కూడా మొదటేం లేదు కదా, తర్వాత ఆయన ప్రవేశపెట్టినదే కదా. కాబట్టి అది పెద్ద అపరాధం అని నేను అన్నాను. కానీ అదొక ఆపద మొక్కులు లాంటిది. ఈ ఎన్నికల కోసం వేసినటువంటి ఒక పాచిక అనేది అయితే చాలా. అంటే దీంతో పాటు ఈ 10% రిజర్వేషన్ అనేది కూడా అదే విధంగా అనుకోవచ్చా సార్? అంటే మీరేమంటారు దీనిపైన? ఖచ్చితంగా అది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్కి కూడా పోతాయేమో, వాళ్ళని కొంత ఆకట్టుకోవాలనే ఒక ప్రయత్నము. 4వది, అసలు ఇప్పుడు మీరు అసలు అంశం చెప్తాను నేను మీకు. మీరు 5 లక్షల ఆదాయం వచ్చే వాళ్ళకి కూడా పన్ను మినహాయింపు ఇస్తున్నారు. కానీ అందులో 8 లక్షలు కనీస ఆదాయం అన్నారు మీరు. 8 లక్షలు ఉన్నవాడు పేదరికం అని మీరు భావించి ఉంటే ఇక్కడ పన్ను మినహాయింపు కూడా మీరు 8 లక్షలకు ఇచ్చి ఉండాలి కదా కనీసంగా. కాబట్టి ఈ దేశంలో ఇందాక నేను చెప్పినట్టు 8 లక్షలు 10 లక్షల ఆదాయం వచ్చే వాళ్ళను మళ్ళీ ఏదో 8 లక్షల గుర్తించడం కూడా కొంచెం కష్టతరం. చాలా కష్టం కదా. 5 ఎకరాలు ఉంటుంది, ఇంకొక 2 ఎకరాలకి. పాయింట్ ఈస్ దట్ దేశ జనాభాలో 92% మంది వస్తారు 8 లక్షల ఆదాయం లోపు. 92% మందికి రిజర్వేషన్లు ఇస్తాయి, అది కూడా అగ్రవర్ణాల నుంచే. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇతరులకు ఇచ్చి 92% వచ్చే వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఇస్తే ఇంకా రిజర్వేషన్ ఏముంటుంది? రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా బీజేపీ దాదాపు అంటే రిజర్వేషన్లకు దాదాపు ఎసరు పెట్టినట్టే అవుతుంది. అంటే అర్హులైన వాళ్లకు, అభాగ్యులకు, అణచివేయబడిన వాళ్లకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని జనరలైజ్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాపులకు నేను దీంట్లో నుంచి 5% ఇస్తా అన్నారు. బీసీలు కాదు, కాపులను అగ్రవర్ణాలుగానే పరిగణించి మీరు రిజర్వేషన్ ఇస్తారా? ఇస్తే మరి వాళ్ళని బీసీ జాబితాలో చేరుస్తానని రాష్ట్రానికి తిరిగి అంటే ఇంకో ఉత్తరప్రదేశ్ గుర్తించడం కూడా కష్టమైన పనే కదా. అంతే కదా. ఎట్లా ఈ బిల్లును పెట్టారంటే పటేల్స్, జాట్స్, గుజ్జార్స్, కాపులు ఇట్లా అనేక మంది చేస్తున్నారు. మీరు కాపులను బీసీలుగా గుర్తిస్తామని వాగ్దానం చేసి వాళ్ళకి అగ్రవర్ణ జాబితాలో వచ్చే రిజర్వేషన్లు వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇక్కడ మీరు క్యాస్ట్ బేస్ మీద కాదు, ఇవి ఫైనాన్షియల్ బేసిస్ మీద. కానీ కాపు అనే క్యాస్ట్ గుర్తింపును మీరు ఫైనాన్షియల్ ఎలా కలుపుతారు? కాబట్టి కేంద్రం యొక్క నిర్ణయంలోనే బోలెడ్ గజిబిజి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇంకా మరింత గజిబిజి అవుతుంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఇట్లాంటి చిట్కాలు వాళ్ళు పాల్పడితే రిజర్వేషన్లు అనేవాటి గందరగోళమే అవుతుంది. అది కూడా మీరు అన్నట్టు ఎన్నికల కోసం. అంటే గతంలో ఒకసారి సార్ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఉండేది, ఒకసారి ఏం జరిగిందంటే అప్పుడు కూడా ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తే బాగుండు అంటే జనాలు కూడా దాని మీద తీవ్ర వ్యతిరేకతతో ఆ ప్రభుత్వం ఓడిపోయింది అంటారు. అది నిజామాబాద్ అసలు వాళ్ళు ఎప్పుడు అనలేదు రిజర్వేషన్లు ఎత్తేయాలని. కానీ గుజరాత్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. విపి సింగ్ మండల్ కమిషన్ పెట్టి బీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఇది వచ్చింది. మండల్ కమిషన్ సిఫార్సులు బీసీలు వేరు, ఎస్సీలు వేరు. ఆ విషయం స్పష్టంగా ఉన్నాయి. బీసీలో విపరీతమైన అంతరాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నారు. కొన్ని చోట్ల బీసీ అని పేరున్న వాళ్ళు అడ్వాన్స్ అయిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక కొలబద్ద పెట్టాలి బీసీ రిజర్వేషన్లో కానీ సుప్రీంకోర్టు మండల్ కమిషన్ వచ్చినప్పుడు చెప్పింది. అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడింది బీజేపీ వాళ్ళే, ఏదో రకరకాల పేర్లతో. ఆంధ్రప్రదేశ్లో కూడా, ఏపీలో కూడా ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు ప్రధానంగా బీజేపీ ప్రేరిత శక్తులే ఆందోళన నడిపించే యాంటీ రిజర్వేషన్ అని. అంటే యాంటీ రిజర్వేషన్ క్యారెక్టర్ వీళ్ళకి ఉంది.
పటేళ్లను రెచ్చగొట్టారు, మళ్ళీ హార్దిక్ పటేల్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడ్డారు. అందుకని ఆ కారణంతో చూసినప్పుడు పొమ్మని లేక పొగపెట్టినట్టుగా అందరికీ రిజర్వేషన్లు ఇస్తాము అన్న ఒక వాదన తీసుకొని వచ్చి అది న్యాయస్థానంలో నెగ్గలేదు, నిలబడదు అనుకోండి. ఎందుకంటే 50% దాటకూడదు అని ఒకటి ఉందని. సో అమలు సాధ్యం కాదంటారు, అవుతుందంటారా కాదంటారా మీ భాషలో? కోర్టుకు వెళ్తామంటున్నారు కదా. ఇప్పుడు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారే నేను దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తానన్నారు. బట్ న్యాయస్థానం ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడంలో ఏం పొరపాటు లేదు. కానీ వెనకబాటుకి ఇచ్చే నిర్వచనం, దాన్ని అమలు జరపడానికి తీసుకునే నిర్దిష్టమైన నిబంధనలు అవి చాలా ముఖ్యంగా ఉండాలి. కానీ ఆపద మొక్కులు అన్నప్పుడు అవన్నీ ఏమి ఉండవు కదా. ఇప్పుడు సిపిఎస్ ఉందండి, పెన్షన్ స్కీము రద్దు చేశారని ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వం స్పందించడం లేదు. కానీ ఇంకోవైపున మేము పెన్షన్ ఇస్తాము 100 రూపాయలు, దీనిపైన మన మజ్దూర్ యూనియన్ అలాంటివి కూడా వాళ్ళ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు 100 రూపాయలు కడితే మేము 60 ఏళ్ళు పెన్షన్ ఇస్తామంటే 100 రూపాయలు ఎంతకాలం కడితే అంటే 25 ఏళ్ళ వాడు ఎంత కట్టాలి, 55 ఏళ్ళ వాడు ఎంత కట్టాలి, వాళ్ళు ఎంత కట్టినా మీరు ఇస్తారా? ఇలాంటి చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల లోపల దీన్ని తోసేద్దాం, తర్వాత ఓట్లు వచ్చి గెలిస్తే. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఎన్నికల్లో గెలుపు మీద ఒక విధమైన అవిశ్వాసం, అభద్రత బీజేపీని వెన్నాడుతున్నాయి. అందుకనే రెండు చేస్తున్నారు వాళ్ళు. ఒకటి రిజర్వేషన్లు, రెండోది మీరు చెప్పిన పథకాలు లాంటివి, మూడవది రామ మందిరం సమస్యను కూడా మళ్ళీ హఠాత్తుగా తెర మీదకి ఎన్నికల ముందే, అది కూడా ఎన్నికల ముందే ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా గెలుపు మీద నమ్మకం లేకపోవడం వల్ల తీసుకుంటున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు, పాచికలు. మన నిరుద్యోగులకి అంటే యువత మన దేశంలో ఎక్కువగా దాదాపుగా 70% యువత ఎక్కువగా సమస్య. కేంద్ర గణాంకాల సంస్థనే 6.1% నిరుద్యోగం ఉంది. ఇది గత 72-73 తర్వాత ఎప్పుడు ఇంతగా లేదని వాళ్ళు చెప్పారు. ఆ లెక్కలు బాగాలేవని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు రాజీనామా చేశారు. అసలు ఆర్బీఐ వాళ్ళు రాజీనామా చేశారు, సిబిఐ వాళ్ళు రాజీనామా చేశారు, గణాంక సంస్థ వాళ్ళు రాజీనామా చేశారు, న్యాయమూర్తులు రాజీనామా చేశారు. ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు రాజీనామా చేశారు. ఏంటి వ్యవస్థ, ఏం జరుగుతుంది? అంటే ఈ ప్రభుత్వం పైన ఎవరికి నమ్మకం లేదంటారా? వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల కానీ ప్రజలు ప్రతిపక్షాలు వదిలేయండి, వీళ్ళందరూ దగ్గరగా మెలిగిన వాళ్ళు ప్రధానికి. ఇంతమంది పక్కకు వచ్చేసారంటే ఇది దేన్ని సూచిస్తుంది? వీటన్నిటినీ కూడా 6,000 రూపాయల పరిహారం, 5 లక్షల మినహాయింపు మాత్రమే గట్టెక్కిస్తాయంటే గట్టెక్కించో అని చెప్పొచ్చు. బీజేపీకి దీనివల్ల కొంత మేలు జరుగుతుందని వాళ్ళు ఆశపడవచ్చు. కానీ ప్రభుత్వం మీద ప్రతికూలత, విమర్శలు, ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది నోట్ల రద్దు దగ్గర నుంచి మీరు చెప్పిన తాజా రిజర్వేషన్ల వరకు. అందుకని ప్రజల తీర్పు అనేది తీవ్రంగానే ఉంటుంది. చాలా సర్వేల్లో చెప్తున్నట్టుగా ఒక హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనల్గా మీరు ఒక కంక్లూజన్ చెప్పండి సార్. అంటే ఈ గవర్నమెంట్ వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా నిన్నటి బడ్జెట్ పైన? అంటే కంప్లీట్గా దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? లాభమే జరుగుంటే అంకెలు మార్చాల్సిన అవసరం లేదు కదా. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని? నోట్ల రద్దు వల్ల న్యాయం జరుగుంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎందుకు పోతాడు? రెండోది, అసలు 5 ఏళ్లలో 5వ ఏట ఇన్ని పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది? అంతవరకు చేయలేదని దీని అర్థం కదా. రైతులను ఆదుకోవడానికి కానీ, మధ్యతరగతి వాళ్ళ సమస్యలు కానీ ఇప్పుడేం ఉత్పన్నం కాలేదుగా ఇవన్నీ. కాబట్టి వీళ్ళు చేయాల్సినవి చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆదరా బాదరాగా ఆపద మొక్కులు అంటేనే అర్థం అది. గొంతు మీదకి వచ్చినప్పుడు ఏదో చేసామని ప్రయత్నించడం. సో అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఉప ఎన్నికల్లో చాలా చోట్ల ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో ముఖాముఖిగా మరింత తీవ్రంగా ఉండొచ్చు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిశాయి కాబట్టి అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. అందువల్ల ఎదురీతగానే ఉంటుంది ఎన్నికల. ఎదురీత మొత్తం ఈ బడ్జెట్తో ఏం మారిపోతుంది.